హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి మాట్లాడుకుందాం. వీరి యొక్క జీవితంలో జరిగేటటువంటి ఈ యొక్క జూలై 15 తర్వాత నుంచి ఈరోజు మనం వీరి యొక్క జీవితంలో జరిగేటటువంటి ఒక అద్భుతం జరగబోతుంది. మీ ఇంట్లో జరగబోయే మార్పులు చూసి వీరి కళ్ళని వీరే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అత్యంత రహస్యంగా ఒక దైవశక్తి, ఒక దైవ స్వరూపం మీ యొక్క జీవితాన్ని శాసించబోతుంది. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక పావుగంట సేపు పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేము ఏం చెప్తున్నామో ప్రశాంతంగా వివరంగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ప్రతి విషయం కూడా మీకు ప్రతి విషయాల్లో కూడా మీ భవిష్యత్తు బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఇక చూసుకుంటే వీరి యొక్క జీవితంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పులు తులారాశి వారికి ఈరోజు ప్రతి విషయం కూడా జూలై 15 తర్వాత నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా చాలా ఉన్నతంగా ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియో చూసే ముందు దయచేసి చూసిన తర్వాత జై సంతోషి మాత అని కామెంట్ అయితే చేయండి. మీరు ఆ దైవం ఎవరో, అసలు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారో మీరు గమనిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు, ఉక్కిరిబిక్కిరైపోతారు. ఇన్నాళ్ళుగా ఈ చిన్న ఒక్క నిజాన్ని గ్రహించలేకపోయాము అనే విషయాన్ని మీరు ఆలోచిస్తారు. మీరు ఈ మధ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దైవం కూడా మనకి ఎప్పటి నుంచో మనకి ఇబ్బందులు పెడుతున్నాడు అని మీరు దైవాన్ని కూడా నిందించినటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ మీరు మీ యొక్క జీవితాన్ని అవసరమైన ఈ చిన్న విషయం తెలియక మీరు బాధపడ్డారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీపై కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది. కానీ దానిని మీరు గ్రహించలేక ఆ సమస్యలను కారణం మీరే అవుతున్నారు. మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు, మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకే అర్థమవుతుంది. ఈ పరమసత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. మీరు ఊహించిన ఒక ఆనందంలోకి వెళ్ళిపోతారు. మీరు ఎన్నాళ్ళుగా పడిన కష్టాలు, అనుభవిస్తున్న ప్రతి వేదన కూడా మీకు సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో కూడా మీరు ఎన్నోసార్లు మేము ఎవరికి అన్యాయం చేయలేదే, ఎవరికి మేము ఇబ్బంది పెట్టలేదే, ఎవరిని మేము సమస్యలు సృష్టించలేదు, అయినా కూడా మమ్మల్ని భగవంతుడు ఎంత కష్టపెడుతున్నాడని మీకు మీరే భగవంతుణ్ణి నిందించినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ విషయాన్ని తెలుసుకుంటే మీరు చేసింది అంత పెద్ద తప్పు అని మీరు గమనిస్తారు. కాబట్టి ఈ వీడియోని మనస్ఫూర్తిగా వినండి. ఇక మనం చూసుకుంటే జ్యోతిష శాస్త్రంలో చూసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జాతక రేఖలో మనం చూసినటువంటి తులారాశి వారి యొక్క జీవితం, వీరి మాటల్లో మాధుర్యం ఉంటుంది. గాయపడిన మనసుకి ఓదార్పులాగా వీరు ఎప్పుడూ కూడా ఉంటారు. అసలు మనం చూసుకున్నట్లుగా అయితే వీరి యొక్క తులారాశి వారి యొక్క వ్యక్తిత్వంలో ప్రతి రాశికి తమదైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. కానీ తులారాశి వారు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, ఒక ప్రశాంతత, ఒక లోతైన ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే తులారాశి వారు ఎప్పుడూ కూడా వీరు ఊహించని విధంగా, ఎప్పుడూ కూడా ఊహించిన మార్గాల్లో వీరికి ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. వీరికి ఒక ప్రశాంతత, ఒక లోతైన ఆలోచన అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, వీరు ఎలా ఆలోచిస్తారు, ఎవరితో వ్యవహరిస్తారు, జీవితంలో ఎలా చూడగలుగుతారు అన్నీ కూడా మనం చర్చించుకుందాం. ముఖ్యంగా చూస్తే తులారాశి వారి యొక్క సింబల్ వచ్చేటప్పటికి త్రాసు. ఇది ఒకటి చాలీ చాలని గుర్తు కాదు, ఇది
ఎప్పుడూ కూడా ఒక జీవితంలో ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఉండాలని కోరుకుంటుంది. వారు ఎటుపక్కకు వెళ్ళాలి, ఎటువైపుకు మొగ్గు చూపరు. ఇవన్నీ కూడా ఎవరి మాట వినరు. సమస్యలు ఎటుపక్క ఉన్నా సరే రెండు వైపులా ఆలోచించి తర్వాత మాత్రమే వీరు ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయమైనటువంటి పరిష్కారాల వైపు మాత్రమే అడుగులు వేస్తారు. అదేవిధంగా జీవితంలో కూడా గొప్ప విజయం సాధించాలని వీరు ఊహించిన సంతోషం కలిగినప్పుడు కానీ గాల్లో తేలిపోయే వ్యక్తులైతే కాదు. ఎంతో ఉత్సాహంతో తమదైన స్టైల్లో తమదైన ఆలోచనల్లో వీరు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారైతే వీరికి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా చలాగ్గా కనిపిస్తారు. లోపల ఎంత తుఫాను చెలరేగుతున్నా, ఆ పని ఒత్తిడి ఉన్నా సరే ఆ యొక్క ఒత్తిడిని తమ ముఖంలో కనిపించనీయరు. ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ముఖం చూసిన వీరికి అసలు సమస్యలైతే లేవేమో అన్నట్లు ఎదుటివారు అనుకునేలాగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే తులారాశి వారు ఎప్పుడూ కూడా మాట్లాడితే ఎదుటివారి ఒత్తిడిని తగ్గిస్తుంది. శాంతంగా, స్పష్టంగా, దూకుడుగా కాకుండా చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. వారి ప్రేమలో పడ్డాక మామూలుగా ఉండదు. వారి యొక్క రిలేషన్ ఒక కళాత్మకంగా ఉంటుంది. అందులో అందం మరియు గౌరవం, సున్నితమైన స్వభావం ఉండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ తులారాశి వారు వాళ్ళు ఎవరిని శాసించరు. అదేవిధంగా తాము కూడా నియంత్రించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో కనుక మనం చూసుకుంటే వారు ఎప్పుడూ కూడా మాటల్ని నమ్మేస్తారనుకోండి. ప్రశ్నల్లోనే అంతగా కొత్త దారి వెతుక్కోగలిగినటువంటి వ్యక్తులు. వీరికి పనికి, కుటుంబానికి కానీ, అలాగే కుటుంబంలో స్నేహితుల వల్ల కానీ, ఈ మధ్య ఏదైనా కానీ అద్భుతమైనటువంటి సమతుల్యతను పాటిస్తారు. ఈ క్షణమే వీరిని అందరిలో కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది. తులారాశి వారికి ఉన్నటువంటి మరో గొప్ప లక్షణం అసలు నమ్మకం. మీరు కనుక మీ యొక్క జీవితంలో ఏదైనా ఒక రహస్యాన్ని వీరితో కానీ పంచుకుంటే అది వారి హృదయంలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని మూడో వ్యక్తికి అసలు వీరు అందించరు. ఎందుకంటే వారు అత్యంత నమ్మకస్తులైనటువంటి స్నేహితులుగా, ఆప్తులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు స్నేహానికి విలువ కట్టలేము. వీరి జీవితంలో ఒక తులారాశి వారికి స్నేహితులు ఉన్నారంటే మీరు నిజంగా అదృష్టవంతులే. ఆ యొక్క స్నేహితుడు మీకు ఉన్నా, లేదా మీకు తులారాశి వారి స్నేహితుడు ఉన్నా కూడా కష్టంలో భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు, అవసరమైనప్పుడు మీ జీవితం కోసం కూడా ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతూ ఉంటాడు. అలాగే మీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా ఉంటాయి. అందుకే మీ కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ తులారాశి వారు ఉంటేనే ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకండి. అలాగే మీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా ఉంటాయి. అందుకే మీ కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ తులారాశి వారు ఉంటేనే ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకండి. ఎందుకంటే వారు ఉనికి మీ జీవితంలో ఒక రక్షణ కవచం లాంటిది. వారు సాంగత్యంలో కానీ ఒక తెలివి మరియు భరోసాలో ఇచ్చే దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వారు పక్కన ఉంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కోవచ్చని మీకు ధైర్యం వస్తుంది. కొంతమంది ఈ తులారాశి వారిని చూసి కూడా సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడే మనకి తోడుగా ఉన్నాడని భావిస్తారు. ఎందుకంటే తులారాశి వారు వీరు ఎప్పుడూ కూడా వారిని కాపాడడంలో, వారిని సంతోషంగా ఉంచడంలో కానీ అంతలా తపన పడతారు. ఎంతటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమను పంచుకోవడంలో వీరికి ఒక సాటి అని మనం చెప్పుకోవాలి. అయితే వారి యొక్క జీవితంలో మనం చూసుకుంటే ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు వీరి రక్తం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. బాధపడే వ్యక్తికి అండగా ఉంటారు. సమస్యలు పరిష్కరించడంలో వీరికి ఒక మంచి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరి పక్షాన తగినప్పటికీ వాళ్ళు ముందు సమస్యలు అర్థం చేసుకుంటారు. ఎవరిని నిందించరు. ఏ నిర్ణయాలు కూడా ముందుకు రావాలి అనే ఒక ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఇతరులను హాని కలిగించకుండా చూసుకుంటారు. అయితే తమ కుటుంబంలో కానీ సంతోషం కోసం, తమ కుటుంబంలో ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే మాత్రం
ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఎందుకంటే తమ కలలను, ఆశయాలను కూడా ఆలోచించరు. వాటిని పక్కన పెట్టేసి వారి కోసం జీవించడానికి చాలా ఇష్టపడతారు. స్నేహితుల కోసం త్యాగాన్ని కూడా ఒక రకమైనటువంటి సంతృప్తికరంగా వెతుక్కుంటారు. వీరికి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. కానీ వీరు మాత్రం కొన్నిసార్లు కోపం వస్తే మాత్రం ఆ కోపంలో ఎంత తీవ్రంగా ఉంటారంటే, ఏ విషయమైనా సీరియస్ అయ్యారంటే మాత్రం ఆ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో ఎదుటివారు భయపడాల్సి వస్తుంది. కోపంలో తీవ్రంగా ప్రవర్తిస్తారు. తన మనసులో అనుకున్నది సాధించాల్సింది ఏదైతే అనుకుంటారో తమ వాదనకు నిలబెట్టుకోవడానికి కూడా ఎంత దూరమైనా వెళ్తారు. ఇది కొన్నిసార్లు సంబంధాలు చిన్నపాటి కలతలు మరియు వీటికి దారి తీయవచ్చు. కానీ వారి ఉద్దేశం ఎప్పుడూ కూడా మంచిదే అయి ఉంటుంది. తాము ఎప్పుడూ కూడా తమ భాగస్వామిపై ఉన్నటువంటి ప్రేమ బాధ్యతలే వారిని అత్యంత ప్రేమగా ప్రవర్తించేలాగా చేస్తాయి. అయితే ఇతరుల బాధలు చూసి కూడా చెల్లించిపోయే సున్నితమైనటువంటి మనసు వీరిది. తమ వంతుగా సమాజానికి ఏదైనా ఒక మంచి చెయ్యాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా తమ గొప్పతనాన్ని, తమ యొక్క ప్రత్యేకతను చాటుకుంటారు ఈ యొక్క తులారాశి వారు. వీరి యొక్క జీవన విధానం ఎంత పద్ధతిగా ఉంటుందంటే ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. రేపు ఏం చెయ్యాలి, అలాగే భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే ఒక విషయాలపై వీరికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఎప్పుడూ కూడా ఉంటుంది. జీవితంలో ప్రతి దశలో కూడా విజయం సాధించాలని ఆత్మవిశ్వాసంతో వీరైతే ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాన్ని, బంధాల్లో వీరు వీటికి ఎంతో విలువిస్తారు. అంటే తమ భాగస్వామి తమ ప్రపంచంగా జీవిస్తారు. అయితే వీరికి ఉన్నటువంటి ఒకే ఒక్క చిన్న బలహీనత, నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడమే. వీరికి ప్రతి విషయాన్ని కూడా అతిగా బేరేజ్ చేయడం వల్ల ఏది సరైందో తెలుసుకోలేక కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా వీరు చేజార్చుకుంటారు. అలాంటి సమయంలోనే వీరికి కష్టాలు, అంటే వీరి యొక్క జీవితంలో మొత్తం కూడా వయసుకు మించినటువంటి కష్టాలు, బాధ్యతలను, కన్నీళ్లను చూశారు. చిన్నప్పటి నుంచే ఇలాంటి పరిస్థితుల్లో వీరికి ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని ఎవరు, నా బాధను అర్థం చేసుకోరు, ఈ ప్రపంచంలో ఎవరూ నాకు లేరని తీవ్రంగా మదనపడుతూ తీవ్రంగా వీరు ఆ సమయంలో వీరికి దైవాన్ని కూడా నమ్మలేని నమ్మకం సన్నగిలుతుంది. నాకెందుకు ఇన్ని కష్టాలు ఆ దైవం పెట్టాడు, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా. నా ఆలోచన భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కూడా వీరికి జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే మీ యొక్క ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపదల నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదండి, ఆ దైవం సాక్షాత్తు ఆ కైలాసవాసుడైనటువంటి పరమశివుడు, అలాగే కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి, అలాగే శని భగవానుడు, అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు మీ మీద తన యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలను మీపై చూపిస్తున్నారు. మీరు పడుతున్నటువంటి కష్టాలు, మీరు చూపిస్తున్నటువంటి సహనం, మీలో ఉన్నటువంటి దైవం, మానవత్వానికి, మీ నిజాయితీకి, ఒక ధర్మానికి ఆ త్రినేత్రుడు ఎప్పుడూ కూడా ఆ మహాశివుడు మిమ్మల్ని మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఒక అద్భుతమైనటువంటి రక్షణ కవచంలాగా మీకు అందిస్తూ ఉన్నాడు. ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో మీ ఇంట్లో, ఒక శక్తి రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టినటువంటి అప్పటి నుంచి ప్రాణాత్మకమైనటువంటి గండాల నుంచి త్రుట్లో తప్పిపోయి ఉంటాయి. ఒకసారి మీరు ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి. మీ యొక్క ఎన్నో భయంకరమైనటువంటి సమస్యల నుంచి కూడా, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి కూడా ఆయన మిమ్మల్ని ఎప్పుడూ కూడా చాలా చాకచక్యంగా బయటపడేస్తున్నాడు. లేదంటే ఈ రోజున ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారైతే కాదు. ఈ మధ్యకాలంలో మీరు కాస్తో కోస్తో మానసిక ప్రశాంతతతో ఉన్నారంటే ఆగిపోయినటువంటి పనులు మీకు
ముందుకు సాగుతున్న అందుకు కారణం ఆ యొక్క పరమశివుడే. ఎందుకంటే తన కృపా కటాక్షాలే మీకు ఆ దైవం ఎప్పుడూ కూడా మిమ్మల్ని గుర్తించుకొని ఆయన ఎప్పుడూ మనస్ఫూర్తిగా మీకు అండగా తోడుగా ఉన్నాడు. అసలు ఇప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా తన నిజస్వరూపం మన ముందుకు రాదు. నాలాంటి వారి మాటల రూపంలో లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలో, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. మీ యొక్క జీవితంలో పాతుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోవాలని అంటే మీరు గమనించండి. మహాదేవుడు పూర్తి నమ్మకంతో మీరు ఆరాధించండి, మీరు ప్రార్థించండి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తులారాశి వారు ఉచ్చస్థితిలో ఉన్న శని భగవానుడిని శాంతింప చేయగల ఏకైక శక్తి మహాశివుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎందుకంటే తులారాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు. చాలామంది లేదా వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి శివుడు తత్వానికి చాలా దగ్గరగా ఉంటారు. అందుకే ఆ యొక్క పరమశివుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి మిమ్మల్ని ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లో కూడా మీకు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూలమైనటువంటి శక్తి, ఒక దైవిక పరిమళం మీకు ఉన్నట్లుగా అనిపిస్తుందా? కొన్నిసార్లు ఎక్కడి నుంచో మీరు సుగంధభరితమైనటువంటి విభూది వాసన కూడా రావటం మీరు గమనించే ఉంటారు. గంటల శబ్దం మెల్లగా వినిపించటం, కర్పూరం వాసన రావటం ఇలా జరగవచ్చు. మీకు భ్రమ కాదు, సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు శివయ్యే మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నారు అనడానికి ఇవే స్పష్టమైనటువంటి శుభ సంకేతాలు. ఆ దైవం నుంచి మీ నుంచి పెద్ద పెద్ద పూజలేమి, ఖరీదైనటువంటి యాగాలు, హోమాలేవి మీ దగ్గర నుంచి కోరుకోవడం లేదు. కేవలం ఒక భక్తిని, మీ యొక్క స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే, నిర్మలమైనటువంటి మనసు మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చేయవలసింది అలా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లైనా జపించుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైనటువంటి భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే అమావాస్య రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, ప్రతి సోమవారం రోజు కానీ, శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో నీరు తీసుకొని ఆ స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్నైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ యొక్క మొర ఆలకిస్తారు. అలాగే మీ యొక్క పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో పడుతున్నటువంటి గ్రహదోషాలను, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను హరించి సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను మీకు అందిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే, ఎంతటి అగాధమైనటువంటి నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం మహాదేవుడిని మనస్ఫూర్తి తలుచుకుంటే చాలు, మీరు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ యొక్క సమస్య, మీరు ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. మీరు ఆ యొక్క మీకు వచ్చే గొప్ప ఆలోచనలే పరమశివుడి యొక్క సంకేతాలుగా మీరు భావించండి. అలాగే మీ ఇంటి కులదైవం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విమర్శించకూడదు. మీ ఇంటి కులదైవం ఎవరో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి మీ కులదైవాన్ని మర్చిపోకుండా కులదైవం ఫోటోని ఇంట్లోకి తెచ్చుకొని పూజ చేసుకోండి. పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేయండి. మీరు
వీలైనంత వరకు కులదైవం పేరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.